భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాలతో ఇరు దేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చవకగా వ్యవసాయ, పాడి ఉత్పత్తులు భారీగా వచ్చిపడతాయన్న ఆందోళనకు చెక్ పడింది. ఈ రంగాలకు చెందిన చాలా ఉత్పత్తుల దిగుమతులపై భారత్కే నియంత్రణ ఉండేలా ఒప్పందంలో విధి విధానాలు ఖరారయ్యాయి. అమెరికాతో ఒప్పందం వలన భారత రైతులు, పాడి పరిశ్రమ, గ్రామీణ ఉపాధికి ఏమాత్రం నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి భారత్లోకి దిగుమతి అయ్యే పలు ఆహార పదార్థాల ధరలు తగ్గి ఊరట కలగనుంది. ప్రధానంగా అమెరికా నుంచి భారత్లోకి దిగుమతి అయ్యే బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు దిగిరానున్నాయి. వీటితో పాటు యాపిల్స్, తాజా పండ్లు, ప్రాసెస్ చేసిన పండ్లపై దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. అయితే భారతదేశ రైతులను కాపాడేందుకు వీటిపై కనీస దిగుమతి ధర రూల్ మాత్రం కొనసాగుతుంది. మరోవైపు భారత్లో వంట నూనెల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నందున అమెరికా నుంచి వచ్చే సోయాబీన్ ఆయిల్పై భారత్ సుంకాలను తగ్గించింది. దీంతో వాటి ధర కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక పశువులు, కోళ్ల మేతలో వాడే ప్రోటీన్ పదార్థాలు, ఎర్రజొన్నలపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల దానా తయారీ ఖర్చు తగ్గి పరోక్షంగా దానిపై ఆధారపడే పలు రంగాలకు భారీ ఊరట కలగనుంది. ఇక అమెరికా వైన్, ఇతర స్పిరిట్ ధరలు కూడా తగ్గనున్నాయి. కనీస దిగుమతి ధర కొనసాగుతున్నప్పటికీ భారత మార్కెట్లో ఇలాంటి డ్రింక్స్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. అందుకే గోధుమలు, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, బార్లీ, ఓట్స్ వంటి ఉత్పత్తులు ఈ వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయించారు. దీనివల్ల వీటికి పాత సుంకాలే అమలు కానున్నాయి. ఇక పాలు, వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులపై పూర్తి రక్షణ కల్పించారు. చికెన్, ఇతర మాంసాలు, బంగాళదుంపలు, బఠానీలు, చిక్కుళ్ళు, పుట్టగొడుగులు వంటి వాటిపై పాత సుంకాలే అమలు కానున్నాయి. మరోవైపు తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా కూడా కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 50% నుంచి 18% తగ్గించింది. ఇందులో టెక్స్టైల్, లెదర్, ఫార్మాస్యూటికల్స్, విమాన విడిభాగాలు సహా పలు రంగాలు ఉన్నాయి. వీటి వల్ల భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీగా లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.